సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకులు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యావన్ అనే యువకుడిని రాత్రి నడి రోడ్డుపై దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 15 చోట్ల పొడిచి అత్యంత దారుణంగా చంపేశారు. ప్రేమ వ్యవహారమే యువకుడి హత్యకు కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సీతాఫల్ మండికి చెందిన యువతిని యావన్ ప్రేమిస్తుండటమే అతని హత్యకు కారణమని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. యువతిని యావన్ ప్రేమించడాన్ని తెలుసుకున్న ఆమె అన్న పరమేష్, బావ సాయి మరో 4గురితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు ఆరోపిస్తూ యువతి ఇంటి ముందు యావన్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీతాఫల్ మండిలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. యువతి ఇంటి గేటుకు బయట నుంచి లాక్ వేసి ఉండగా దానిని పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు యావన్ బంధువులు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ హత్య కేసులో ఇప్పటికే 4గురిని అదుపులోకి తీసుకున్నామని చిలకలగూడ పోలీసులు వెల్లడించారు. మరో 2 కోసం గాలిస్తున్నామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కాగా 4 ఏళ్లుగా యువతిని ప్రేమిస్తున్న యావన్ ఏడాది కాలంగా ఆమెకు దూరంగానే ఉంటున్నాడని, ఆమెతో మాట్లాడడం లేదని, అయినా ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై మండిపడుతున్నారు. రెక్కీ చేసి మరీ తల, మెడ సహా 15 చోట్ల పొడిచి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో టీవీ చూస్తున్న యావన్పై గుర్తు తెలియని 6గురు వ్యక్తులు దాడి చేశారని, ఇంటిలో నుంచి బయటకు వెళ్ళగా నడి రోడ్డుపైనే పొడిచి చంపారని వాపోయారు. నిందితుల్లో ఒకరైన సాయి యాదవ్ యావన్ను హతమార్చిన తర్వాత స్నాప్చాట్లో సెల్ఫీ స్టేటస్ పెట్టాడని తెలిపారు. అసలు ఏం తెలియదు నాకు, నేను ఇంట్లోనే ఉన్నా. ఏమంటారు మరి ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్లో సైన్ పెట్టు, అన్నను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి, నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తాను మా డాడీ అంటుండు. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు అంతే. నా మీదికా? అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఓదే ఇప్పుడు డాడీకి, ఇప్పుడు డాడీ చేస్తుండా? మా డాడీ చేస్తున్నా, అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? అసలు ఏం తెలియదు నాకు, నేను ఇంట్లోనే ఉన్నా. ఏమంటారు మరి ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్లో సైన్ పెట్టు, అన్నను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి, నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తాను మా డాడీ అంటుండు. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు అంతే. నా మీదికా? అదే దేనికి? ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మాట్లాడినాము, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏమో అంటే ఓదే ఇప్పుడు డాడీకి, ఇప్పుడు డాడీ చేస్తుండా? మా డాడీ చేస్తున్నా, అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? అసలు ఏం తెలియదు నాకు, నేను మరోవైపు తన కుటుంబ సభ్యులు యావన్పై దాడికి ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల యువతి కాల్ చేసి చెప్పిన ఆడియోను ఇప్పుడు మనం విన్నాం. యావన్ తనను టార్చర్ చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతాం, సైన్ పెట్టు అని చెప్పారని, అటాక్కు ప్లాన్ చేస్తున్నారని ఈ ఆడియో క్లిప్లో మనం విన్నాం. ఇదంతా తన బావ ప్లాన్ అని కూడా అందులో ఉంది. అయితే ప్రస్తుతం బయటికి వచ్చిన ఈ ఆడియో క్లిప్ కేసులో కీలక ఆధారం కానుంది. యువతి పోలీసుల ముందుకు వచ్చి నిజం చెప్పాలని యావన్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు.